నిన్నటి రోజున చాలా వైభవోపేతంగా వల్లీ కళ్యాణం జరిగింది. మనందరం చూసి తరించాం. కళ్యాణ ఘట్టాన్ని చూడటము అంటే అది చాలా పరమ పవిత్రమైనటువంటి సందర్భం కనుక నిన్నటి రోజు మీ అందరూ శ్రద్ధాళువులై అత్యంత వినయ విధేయతలతో, అన్నిటికన్నా నేను మరిచిపోలేని మధురమైన క్షణం ఏదిగా గుర్తుపెట్టుకున్నానంటే, నిన్న ఈ దేవాలయం అంతా నిండిపోయి ఉంది. నిన్న ఆ వేదిక మించి చూస్తుంటే కనుచూపు మేర వరకు జనం ఉన్నారు. సుబ్రహ్మణ్య శర్మ గారు, మీ అందరూ స్వామి వంకే చూస్తూ మీ మనస్సులో కోరికలు కోరుకోండి అన్నారు. ఆ క్షణంలో కళ్ళు మూసుకుని కూర్చుంటే ఇక్కడ నిర్మానుష్యం ఎవరూ లేనట్టే ఉంది. ఎందుకంటే పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారే ఇంగ్లీష్లో, నిశ్శబ్దం. చాలా అరుదండి. పెద్ద పెద్ద క్షేత్రాల్లో కళ్యాణం జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడో అక్కడ కదలిక, మాటలు ఏవో ఉంటాయి. అంత నిశ్శబ్దంతో కూడినటువంటి కొన్ని వేల మంది భాగవతుల మధ్య కళ్యాణం జరిగేటట్టుగా కాకినాడ పట్టణం నిన్న సాయంకాలం ఒక ఆదర్శవంతమైన కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించింది. అందులో మీ అందరూ భాగస్వాములు, దానికి నా కృతజ్ఞతలు. ఇక ఇవాల్టి రోజు ప్రవచనానికి సంబంధించినంత వరకు మనకి శివ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా పరమ పవిత్రమైనటువంటి ఘట్టంగా మనం భావించేటటువంటిది గంగావతరణం. అది మకుటాయమానం. ఇంకా దానితో సమానమైనటువంటి ఘట్టం ఇంకోటి ఉంటుందని నేను అనుకోను. అలా నేను అనడానికి మళ్ళీ వెంటనే నాకు ఇవాళ ఇంకోటి స్ఫురణలోకి వచ్చింది ఇప్పుడు ఆ మాట అనగానే. దీనికన్నా చాలా అత్యంత ఆశ్చర్యకరమై భగవంతుని యొక్క అనుగ్రహము, భగవంతుని యొక్క కారుణ్యము ఇంత వశుడైపోయేటట్టుగా ఉంటాయా? అసలు ఇలా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుందా? ఇంతగా భగవంతుడు లొంగిపోతాడా అని మనం ముక్కు మీద వేలు వేసుకుని వినవలసినటువంటి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన రేపటి రోజున వివరణ చేస్తాను. ఎందుకు అలా అనవలసి వచ్చిందంటే, ఇప్పుడు నేను ఈశ్వరుడి కారుణ్యమునకు ఇదే గొప్పది అన్నాను. కాదు, అంతకన్నా గొప్పది ఇంకోటి ఉంది, అందుకని అది రేపు చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఈశ్వర కారుణ్యమునకు హద్దు లేదని చూపించే వాటిలో గంగావతరణం ఒకటి. కానీ అది పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానం. మీరు రామాయణంలో విన్నారు, సగర చక్రవర్తి యొక్క కుమారులు ఉద్ధతితో ప్రవర్తించి కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి తమ యాగాశ్వం అక్కడ కనపడింది అని, అక్కడ గుర్రం కనపడింది కాబట్టి ఆయనే దొంగ అని ఒక నిర్ణయానికి వచ్చేసి చేతికి దొరికిన కట్టెలు, కర్రలు మొదలైనవి పట్టుకొని ఆయన నింద చేస్తూ ఆయన మీదకి పరిగెత్తారు. మహాపురుష సంకల్పం ఒక్కటి చాలు నాశనం చేసేయడానికి. అది చాలా భయంకరంగా ఉంటుంది. ఆ కావ్యకంఠ గణపతి ముని నాసిక్లో తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో ఆ ఆలయపు అర్చకుడు ఆయన మీద దొంగతనాన్ని అంటకట్టాడు. అంటకట్టి ఆయన్ని కొట్టాడు. కొడితే ఆయన ఏం అనలేదు. ఆయన్ని తిట్టాడు, తిట్టరాని తిట్లు తిట్టాడు. ఆయన ఏం అనలేదు. జుత్తు పట్టుకుని ఈడ్చుకొచ్చాడు గుళ్ళోంచి బయటికి, తపస్సు చేసుకుంటున్న వారిని ఈడ్చుకొచ్చి 10 మంది మధ్యలో పారేసి కొట్టి, వీడే ఈ దొంగతనం చేశాడు, ఆలయంలో ఉన్న సొత్తు ఎత్తుకుపోయాడు నిన్న రాత్రి అని ఆయన మీద ఫిర్యాదు పెట్టాడు. ఈలోగా పోలీసులు ఆ సొత్తుని అమ్ముతున్న అసలు దొంగని పట్టుకుని తీసుకొచ్చి గుళ్ళు ఆ సామాన్ ఇచ్చేశారు. ఇంతసేపు నిగ్రహం పెట్టినటువంటి కావ్యకంఠ గణపతి ముని పూర్వం ఆయన్ని ఆ నాసిక్ పట్టణంలోనే చాలా మర్యాదతో గౌరవించినటువంటి ఒక ఉన్నత కుటుంబీకుడు వచ్చి, మిమ్మల్ని అంత కొడుతుంటే కనీసం నేను చెయ్యలేదు దొంగతనం ఎందుకనలేదు అన్నారు. అంటే ఆయన అన్నారు, ఇంత పనికిమాలిన మాటలు నన్ను అంటూ నిందారోపణ చేశాడు కనుక కొద్ది కాలములోనే ఈ నాసిక్ పట్టణమునందు గొప్ప గొప్ప ప్రకృతి వైపరీత్యములు పుట్టుగాక అని శాపవచనం విడిచిపెట్టారు. నిజంగా అలా జరిగిందండి. నాసిక్లో ఒకప్పుడు భయంకరమైనటువంటి భూకంపం వచ్చేసింది. కాబట్టి మహాత్ముల యొక్క శక్తి ఎక్కడుంటుంది అంటే, వాళ్ళకి ఇంకా ధనస్సు, బాణాలు ఇవన్నీ వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళ నోటి వాక్కే శక్తి. అది పిడుగు కన్నా ప్రమాదకరం. ఒక్క వాక్యాన్ని విడిచిపెట్టేశారనుకోండి, అంతే, ఇంకా అలా ఉండిపోతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. జగద్గురువులై ఆర్షధర్మ ప్రతిష్టాపన చేసి వేద విరుద్ధమైన వాదనలను ఖండించి
అద్వైత తత్వాన్ని బోధ చేసి మన లోకానికంతటికీ కూడా ఇంత భక్తి సామాగ్రిని పంచిపెట్టినటువంటి శంకర భగవత్పాదులు కేరళలో వాళ్ళ అమ్మగారు శరీరం విడిచినప్పుడు జరిగినటువంటి ఒక దారుణమైన సంఘటన చేత కోపమును చెంది శంకరాచార్యులు వారు కోపాన్ని పొందిన సందర్భం ఇంకోట్లేదు. తాను పుట్టినటువంటి ప్రదేశంలో, అటువంటి కేరళ రాష్ట్రంలో సనాతన ధర్మమును ప్రబోధము చేసేటటువంటి పీఠము ఉండకుండుగాక అని శాపం ఇచ్చారు. వారు పుట్టిన దేశంలో కేరళలో పీఠం లేదు, కర్ణాటకలో శారదాపీఠం ఉంది. మీరు చూడండి, మహాత్ముల మాటలు ఉత్తినిపోవు. కనుక కపిల మహర్షి కళ్ళు తెరిచి చూశారు, ఏమిటి కేకలేమిటి అల్లరేమిటని. మీదకొచ్చి పడుతున్నారు సగరులు. వెంటనే ఆయన కోపాన్ని పొంది ఒక్కసారి చూసి హుం అన్నారు. అంతే, వారిలోంచి పుట్టినటువంటి కోపము అగ్నిహోత్రంగా మారింది. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే 60,000 మంది బూది కుప్పలై పడిపోయారు. అంశుమంతుడు చూశాడు. చూసి వాళ్ళకి జలతర్పణ చేద్దామని గబగబా వెళ్ళి నీళ్లు పట్టుకొస్తున్నాడు. పట్టుకొస్తుంటే గరుత్మంతుడు అన్నాడు, ఇలా మహాత్ముల యొక్క క్రోధాగ్ని చేత ఎవరు మరణిస్తారో వాళ్ళని ఉద్ధరించడానికి సామాన్యమైనటువంటి జలములకు అధికారము లేదు. ఈ నీటిని విడిచిపెడితే, సామాన్యంగా ప్రాణాన్ని విడిచిపెట్టిన వాడైతే జలతర్పణ అందుతుంది వాడికి. కానీ వీళ్ళు ఒక మహాత్ముని యొక్క క్రోధాగ్ని చేత మరణించారు కాబట్టి వీళ్ళకి నువ్విచ్చే జలతర్పణలో అందవు. వీళ్ళు ఊర్ధ్వలోకాల్ని పొందరు. వీళ్ళు ఇలాగే ఉగ్రత్వమును పొంది తిరుగుతూ ఉంటారు. వీళ్ళ భస్మరాసులు తడవాలంటే ఆకాశము నుండి గంగ భూమి మీదకి ప్రవహించాలి. ఎక్కడ పడున్నారు వీళ్ళు? పాతాళలోకంలో పడున్నారు. ఎక్కడి స్వర్గలోకం, ఎక్కడి పాతాళలోకం? పాతాళానికి గంగ ప్రవహించాలి. ప్రవహించి వచ్చి ఈ బూది కుప్పల మించి ప్రవహించాలి. ప్రవహిస్తే అప్పుడు వీళ్ళకి జలతర్పణలైనట్లుగా భావింపబడి వీళ్ళ దాహం తీరి, వ్యగ్రత తీరి వీళ్ళు ఉన్నత లోకాల్ని పొందుతారు. కాబట్టి నువ్వు ఈ నీటితో జలతర్పణ చెయ్యకు అన్నాడు. దీనికోసం బెంగ పెట్టుకున్నారండి ఇక్ష్వాకు వంశంలో. నాకు తెలిసి ఇక్ష్వాకు వంశంలో ధరింపచేసేవాడు లేక కొన్ని తరాల పాటు అలా పడిపోయినటువంటి సందర్భం ఏదైనా ఉంటే ఒక్క సగర చక్రవర్తి బిడ్డల వల్లే ఉంది. ఇలా పడిపోయి ఉండిపోతే తర్వాత దిలీపుడు వెళ్ళిపోయాడు, సగరుడు వెళ్ళిపోయాడు చాలా కష్టపడి ప్రయత్నం చేసి, అంశుమంతుడు వెళ్ళిపోయాడు, దిలీపుడు వెళ్ళిపోయాడు, భగీరథుడు వచ్చేశాడు. వీళ్ళు అలాగే ఉన్నారు. వీళ్ళకి జలతర్పణలు లేవు, వీళ్ళకి పితృకార్యాలు లేవు, వీళ్ళు ఉద్ధరింపబడే మార్గం లేదు. అలా పడిపోయి ఉన్నప్పుడు భగీరథ ప్రయత్నము అని మనకు ఒక మాట వచ్చింది. ఆ భగీరథ ప్రయత్నం ఎక్కడ ప్రారంభమైంది అంటే, సాధారణంగా లోకంలో ఒక మాట ఉంటుంది, అసంభవము, ఇది జరగదు. అసంభవములు ఎప్పుడు సంభవములవుతాయి? పట్టుదల కలిగినటువంటి వాడి సంకల్ప బలం చేత, వాడికున్న పరమేశ్వర భక్తి చేత అసంభవములు సంభవములే అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఆయన తపస్సు చేయడానికి బయలుదేరాడు. తపస్సు చేయడానికి బయలుదేరినటువంటి వాడు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడండి? అయోధ్యలో పరిపాలన చేస్తున్నాడు. అయోధ్యకి దగ్గరలో ఎన్ని గొప్ప గొప్ప పట్టణాలు ఉన్నాయి. కాశీ మొదలైన పట్టణాలన్నీ ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. ఆయన ఆ పట్టణాల్లో తపస్సు చెయ్యలేదు. ఎక్కడ చేశాడంటే దక్షిణ భారతదేశానికి వచ్చి గోకర్ణంలో తపస్సు మొదలుపెట్టాడు. గోకర్ణంలో తపస్సు ఎందుకు చెయ్యాలి? మనకి ఒక ప్రశ్న మీరు వేసుకుని జవాబు కోసం ప్రయత్నం చెయ్యకపోతే మీకు ఎప్పటికీ దాని యొక్క వైభవం అందదు. మీరు గంగావతరణము అని చదివేటప్పుడు గోకర్ణంలో తపస్సు చేశాడు అని మీరు చదివేశారనుకోండి, నేను దోషము అని అన్నాను, కానీ గోకర్ణంలో ఎందుకు చెయ్యాలి? ఇప్పుడు నిన్నటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం చేస్తే అక్కడ ఎందుకు చేశావు అంటే ఏదో ప్రాతిపదిక ఉండాలి కదండి. 400 మంది గృహస్థులు, మిగిలిన కొన్ని వేల మంది కూర్చుని చూడ్డానికి ఈ ప్రాంతం ఇరుకవుతోంది. అలా పెట్టుకుంటే బాగుంటుంది. ఏదో ఒక ఆలోచన లేకుండా ఉత్తిని అక్కడ వెయ్యరు కదా తీసుకెళ్ళి, అది దిక్కు సరిపోతుందా, అలా పెట్టచ్చా, భూశుద్ధికి ఏం చెయ్యాలి, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి, అవి అమలు చేస్తాం. అలా గోకర్ణానికే ఎందుకు వెళ్ళాలి? గోకర్ణానికి ఏమైనా ప్రత్యేకత ఉన్నదా అంటే
గోకర్ణమునకు ఒక ప్రత్యేకత ఖచ్చితముగా ఉన్నది. ఏమిటో తెలుసా అండి గోకర్ణానికి ఉన్న ప్రత్యేకత? మీరు తెలిసి చేసినా తెలియక చేసినా పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నవాడు ఒక్కసారి శివనామోచ్చారణం చేస్తే వాణ్ణి గోకర్ణంలో పూజ చేసేటట్టుగా పుట్టిస్తారు. ఇప్పుడు మీకు ఇందులో ఏమర్థమైంది? గోకర్ణంలో పూజ చేయడం అంటే, గోకర్ణంలో శివలింగం మీద ఓ చుక్క నీళ్లు పోయడం అంటే, గోకర్ణంలో శివలింగం మీద ఒక్క మారేడు దళం వెయ్యడం అంటే, దానికి గత జన్మలలో పూర్వపుణ్య బలము ఉన్నవాడు తప్ప గోకర్ణ క్షేత్రమునకు వెళ్ళలేడు, వెళ్ళి శివలింగారాధనము చేయలేడు. ఎందుకు చేయలేడు? అలా చేస్తే అక్కడ ఏదో గొప్ప విషయం జరిగి తీరుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా అనుసంధానం, దీనికి ఏమైనా ప్రమాణం ఉందా ఇలా చెప్పడానికి? ఉన్నది. ఎక్కడ ఉన్నది అంటే, పూర్వం ఒక బ్రాహ్మణ కాంత ఒక ఆవిడ ఉండేది. ఆవిడ చాలా గొప్ప తల్లి. ఆవిడ పేరు సౌమిని. ఆవిడ ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశాడు తండ్రి గారు. ఇద్దరూ కలిసి సంతోషంగా జీవితం గడుపుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు పెళ్ళైన కొద్ది నెలలకే భర్త విగత జీవుడయ్యాడు. ఆవిడికి వైధవ్యం సంప్రాప్తించింది. బహుసౌందర్య రాశి, విశేషించి భర్త లేడు. దీని చేత పురుషులు ఈవిడిని తమ వలలో వేసుకునే ప్రయత్నం చేశారు. అదొక దురదృష్టకరమైన సంఘటన. నేను దాని గురించి పెద్ద విశేషంగా విపులీకరించక్కర్లేదు. అందులో ఆవిడ ఒక్కరి దోషమే ఉందని నేను అనుకోను. ఖచ్చితంగా ప్రపంచం కూడా అలా ఉంటుంది. కాబట్టి ఈవిడ ఒక బలహీనమైన క్షణంలో ఒకరికి వశురాలైంది. వశురాలైతే ఆనాడు ఉన్నటువంటి కట్టుదిట్టమైన ఆచారముల చేత బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా ఇటువంటి పని చేసింది. కాబట్టి అసలు జ్ఞాతులందరూ విడిచిపెట్టారు. అది విచిత్రం. జ్ఞాతులంటే ఇంటి పేరు ఉండి ఆ గోత్రం ఉన్న వాళ్ళెవ్వరూ కూడా ఈమెని అక్క చెల్లెలుగా ఇంటికి రానివ్వమని వదిలిపెట్టేశారు. ఎప్పుడైతే వదిలిపెట్టేశారో ఈవిడ సమాజమునందు చాలా సంస్కారమునందు చాలా వెలితిగా ఉండేటటువంటి ఒక వ్యవస్థలో జన్మించినటువంటి వ్యక్తితో జీవనాన్ని గడపడానికి అలవాటు పడింది. అటువంటి అలవాటు పడి ఉండడం చేత ఆయనకి సంతానాన్ని కంది. కానీ ప్రతిరోజు ఆవిడ కళ్ళు సేవించేది. ఆవిడ బ్రాహ్మణ కాంత. ఆవిడకి ప్రతిరోజు మాంసం ఉండాలి, మాంసము తిని జీవించాలి. మీరు నన్ను క్షమిస్తే ఒక మాట నేను చెప్తాను సభాముఖంగా, నాకేం భయం లేదు ఇలాంటివి చెప్పడానికి. చెడిపోయిన బ్రాహ్మణుడు ప్రవర్తించేంత వ్యగ్రంగా ఎవరూ ప్రవర్తించలేరండి. నేను ఎన్నో చూశాను సమాజంలో సంఘటనలు. అసలు నిజంగా అలా ఉండడానికి సహజమండే అని మీరు అనుకునే వాళ్ళకన్నా దారుణంగా ఉంటాడు భ్రష్టుడైన బ్రాహ్మణుడు సమాజంలో. ఆ భ్రష్టత్వం వైపుకు వెళ్ళకూడదు. కాబట్టి ఏమైంది? ఇప్పుడు ఆవిడ కళ్ళు తాగుతోంది, ఆవిడ మాంసం తింటోంది. ఒక్కసారి లోపలకు ఆ బుద్ధి ప్రవేశిస్తే హీనత్వం ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఒకనాడు భర్త అని అనడం కుదరదేమో, ఉన్నటువంటి స్థితి రీత్యా ఆయన ఎక్కడికో వెళ్ళాడు పని మీద. ఈవిడికి ఒక రాత్రి వేళ మాంసాహారాన్ని తినాలని కోరిక పుట్టింది. ఎంతటి వ్యగ్రతతో కూడినటువంటి జీవిగా ఈవిడ మారిపోయిందంటే, వెంటనే ఆవిడ చూరులోంచి ఒక పట్టా కత్తిని తీసింది. పెరట్లోకి పశువులు కట్టబడేటటువంటి ప్రదేశానికి ఒక దీపం పట్టుకుని వెళ్ళింది. వెళ్ళి అక్కడ ఉండేటటువంటి మేకలలో ఒక మేకని నరికేసి తెచ్చి వండుకు తినేస్తుంది ఆవిడ. ఇప్పుడు ఆవిడ అటువంటి స్థితికి వెళ్ళిపోయింది ఆవిడ జీవనం. వెళ్ళిపోయి ఆవిడ కత్తి పట్టుకుని వెళ్ళి చాలా కళ్ళు తాగి ఉంది, అపభ్రంశమైన మనస్సుతో ఉంది. ఆ వ్యగ్రతలో ఆవిడకి సరిగ్గా ప్రాణుల యొక్క గుర్తింపు కలగలేదు. చేతిలో ఉన్న దీపం కొట్టుమిట్టాడుతోంది. నల్లని మేక అనుకుని ఒక నల్లని ఆవు దూడని నరికేసింది. నరికేసి ఆ ఆవు దూడని ఇంట్లోకి తీసుకొచ్చింది. చచ్చిపోయిన ఆవు దూడని నెత్తురు కారుతుండగా తెచ్చి ఆ కత్తితో తోలు తీసేసి మాంసాన్ని పచనం చేసుకోవడానికని దీపం దగ్గర పెట్టుకుంది. దగ్గర పట్టుకున్న తర్వాత చూస్తే ముఖం వంక చూసింది ఆవు దూడ. అప్రయత్నంగా ఆవిడ నోటి వెంట ఒక మాట వచ్చింది,
శివ శివ అంది అంతే.